బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లాస్ట్ టెస్ట్ సిడ్నీలో ఆడబోతున్నారు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియాకి ఆస్ట్రేలియాకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది ఎందుకో చెప్తా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి ఇంట్రెస్టింగ్ వీడియో మెన్యూ ఏంటో చూసేద్దామా. WTC సెనారియో, రోహిత్ శర్మ ఫ్యూచర్ ఇన్ ప్లేయింగ్ 11, వెన్యూ స్టార్ట్స్ ఇన్ గేమ్ ప్లాన్, అండ్ ఫైనలీ క్యాన్ ఇండియా మేక్ ఎ కమ్ బ్యాక్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. Namaskaram, welcome to Suman's Dugout. Wishing all my subscribers, all the people who've been showering love, thank you so much, and wishing you all a very, very happy new year and a prosperous new year, and wishing you all good health, happiness and everything. ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జస్ట్ జెంటిల్ రిమైండర్ యాజ్ ఆల్వేస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ డైరెక్ట్ టాపిక్ వచ్చేద్దామా. WTC సెనారియో. WTC ఫైనల్ ఇండియా క్వాలిఫికేషన్కి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, దెర్ ఈస్ ఎ హోప్. అది ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆస్ట్రేలియా ఇండియా ఆడబోయే సిడ్నీ టెస్ట్లో ఇండియా ఈ మ్యాచ్ డ్రా చేసినా, ఓడిపోయినా అవుట్ ఆఫ్ కంటెన్షన్. ఒకవేళ సంహౌ ఒకవేళ ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచిందనుకోండి కంబ్యాక్ చేసి, అప్పుడు క్వాలిఫికేషన్ ఛాన్సెస్కి హోప్స్ చాలా హై ఉంటాయి. అది ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. శ్రీలంక హోమ్ సాయిల్లో ఆస్ట్రేలియాతో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఆ 2 టెస్ట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ కూడా గెలవలేకపోతే, డ్రా అయినా ఇండియా విల్ బి త్రూ టు ద ఫైనల్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఇండియా ఫైనల్కి వెళ్ళిపోతారు. డ్రా అయినా ఆ సిరీస్, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలవపోయినా, విచ్ ఈస్ హైలీ పాసిబుల్. అది ఎందుకో మీకు చెప్తా. ఇంతవరకు 2 సిరీస్ ఆడారు శ్రీలంక హోమ్ సాయిల్లో 2024లో. ఒకటి ఆఫ్ఘనిస్తాన్తో, ఒకటి న్యూజిలాండ్తో. 2 వైట్ వాష్ చేశారు. దానికి కారణము కమిండు మెండిస్ ఎక్సలెంట్ బ్యాటింగ్, యంగ్స్టర్, రన్స్ మీద రన్స్, టర్నింగ్ పిచెస్లో ఎట్లా ఆడాలో తనకు తెలుసు. ఇంకోవైపు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నోడు ప్రభాత్ జయసూర్య అని, ఈజ్ మేకింగ్ ఇన్రోడ్స్. అసలు ఎట్లా వేస్తుంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, ఏది బాల్ లోపలికి వస్తుందా స్పిన్ అవుతుందా తెలియట్లే. బ్యాట్స్మెన్ ఆర్ స్ట్రగ్లింగ్ అగేన్స్ట్ హిమ్. సో శ్రీలంక ఇస్ అ వెరీ ఫార్మడబుల్ సైడ్ రైట్ నో, వాళ్ళ హోమ్ సైడ్లో కొట్టాలంటే. అండ్ ఆస్ట్రేలియా ఇంకోవైపు వాళ్ళ బ్యాటింగ్ చూసుకొని స్పిన్ ఆడే బ్యాట్స్మెన్స్ అంత మంచిగా లేరు, ఎక్సెప్ట్ స్టీవెన్ స్మిత్. అది కూడా ఈ మధ్య తను కూడా స్పిన్ అంత మంచిగా ఆడట్లే. అండ్ బౌలింగ్ వైపు వస్తే ఓన్లీ నేథన్ లయన్. ఈ సిరీస్లో చూశారు కదా, హీ వాజ్ నాట్ అట్ హిస్ బెస్ట్. అండ్ తనకి సపోర్టింగ్ స్పిన్నర్స్ లేరు. మర్ఫీ ఉన్నాడు, వాళ్ళందరూ డొమెస్టిక్ క్రికెట్ కూడా ఎక్కువ ఆడలేరు, ఫామ్లో కూడా లేరు. అందుకోనే ఈ సిరీస్, ఈ శ్రీలంక ఇంకా ఆస్ట్రేలియాది ఫేవరెట్స్ కింద శ్రీలంకనే స్టార్ట్ అవుతారు. వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలుస్తానికి. అందుకోనే ఈ సిడ్నీ టెస్ట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆస్ట్రేలియాకి కూడా ఈ మ్యాచ్ గెలుస్తాం ఇంపార్టెంట్ సిడ్నీ టెస్ట్. ఒకవేళ ఈ మ్యాచ్ వాళ్ళకి గెలవకుండా డ్రా అయినా వాళ్ళకి ప్రాబ్లమే. శ్రీలంక 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. అండ్ అందుకోనే ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మధ్యలో జరిగే సిడ్నీ టెస్ట్, బోత్ ద టీమ్స్ విల్ గో ఫర్ విన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి క్వాలిఫికేషన్ గురించి, కమెంట్ బిలో. ఐ విల్ లెట్ యు నో వాట్స్ ద సినారియో. ఇదంతా రోహిత్ శర్మ యాజ్ అ క్యాప్టెన్, యాజ్ అ బ్యాట్స్మెన్, ఈజ్ నాట్ లివింగ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అది తనకి తెలుసు, మనందరికీ తెలుసు. కానీ దీని గురించి మాట్లాడే ముందు కొంచెం రివైండ్ చేద్దాం. 2024 అగేన్స్ట్ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో 2 సెంచరీలు ఉన్నాయి తనకి. దాని తర్వాత మనకి T20 వరల్డ్ కప్లో ఏమైందో మనందరికీ తెలుసు. వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, హైయెస్ట్ రన్ గెటర్ బ్యాటింగ్లో దుమ్ము లేపేశాడు. కెరియర్ అనే హై. అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అగేన్స్ట్ బంగ్లాదేశ్ 2 టెస్ట్ మ్యాచ్లు ఇండియా హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అక్కడ తన బ్యాట్ నుంచి రన్స్ రాలే. కాకపోతే అది అన్నోటీస్ వెళ్ళింది. ఎందుకు? ఆ టెస్ట్ సిరీస్ ఇండియా గెలిచారు కాబట్టి. దాని తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టులు ఓడిపోయారు. ఇక్కడ స్టార్ట్ అయింది బ్యాటింగ్ ఇంకా క్యాప్టెన్సీ మీద క్వశ్చన్ మార్క్. ఎప్పుడైనా ఓడిపోయినప్పుడే స్టార్ట్ అవుతాయి అన్ని క్వశ్చన్ మార్క్స్. కట్ చేస్తే ఆస్ట్రేలియా సిరీస్ స్టార్ట్ అయింది ఇక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఫస్ట్ టెస్ట్ బూమ్రా క్యాప్టెన్సీ చేసి మంచిగా గెలిపించాడు. కానీ రోహిత్ శర్మ టెస్ట్ అవైలబుల్ లేడు. కానీ నెక్స్ట్ టెస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వన్స్ అగైన్ ఇండియా సరిగ్గా చేయట్లే, ప్రోగ్రెస్ లేదు. ఎంత బ్యాటింగ్ నుంచి కూడా రన్స్ రావట్లే. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎట్లా అంటే బర్డెన్ అయిపోయాడా రోహిత్ శర్మ అని క్వశ్చన్ మార్క్స్ వేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఈజ్ అ లెజెండరీ ప్లేయర్, బట్ రైట్ నౌ ఈస్ ఫేసింగ్ దట్ సిచ్యువేషన్ అన్ఫార్చునేట్లీ. కానీ జస్ట్ ఇమాజిన్ తన మైండ్ సెట్ ఏముండొచ్చు. ఎందుకంటే యాజ్ ఎ క్యాప్టెన్ ఇండియన్ టీమ్ని ఈ WTC సైకిల్ మొత్తం లీడ్ చేసి ఇక్కడ దాకా తెచ్చింది రోహిత్ శర్మ. ఇందాక మనం చూసాం కదా, ఒకవేళ ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిస్తే ఇంకా ఛాన్స్ ఉంది WTC ఫైనల్కి క్వాలిఫై అవటం. ఒకవేళ ఆస్ట్రేలియా సిరీస్ గెలవపోతే అక్కడ, మరి అట్లాంటి టైంలో ఒక మనిషి వదిలిపెట్టి మధ్యలో వెళ్ళిపోతాడా? తట్టుకు రోహిత్ శర్మ క్యాలిబర్ లాంటి ప్లేయర్, తన మనసు ఏముండొచ్చు. వాట్ హీ మస్ట్ బి థింకింగ్, ఈ టెస్ట్ మ్యాచ్ నేను రన్స్ కొడితే తన కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్ ఆడినంతసేపు మంచిగానే ఆడాడు, అవుట్ అయిన బాల్ తప్ప. ప్లస్ ఇది సిడ్నీలో ఇస్ బెటర్ బ్యాటింగ్ వికెట్, బెస్ట్ బ్యాటింగ్ వికెట్ ఇప్పుడు మొత్తం సిరీస్లో. సో హీ వాంట్స్ టు కమ్ బ్యాక్. ఏ ప్లేయర్ మైండ్ సెట్ అట్లనే ఉంటుంది, కమ్ బ్యాక్ చేస్తా అని. అదే నడుస్తూ ఉంటుంది రోహిత్ శర్మ మైండ్లో కూడా.
ఈ టెస్ట్ గెలిపియాలి, దాని తర్వాత వెయిట్ చేస్తాడు తను ఆ టెస్ట్ సిరీస్, దాని తర్వాత డెసిజన్ తీసుకుంటాడు. ఒక టెస్ట్ సిరీస్ అక్కడ ఆస్ట్రేలియా ఓడిపోతే డ్రా కూడా చేస్తే అక్కడ ఇండియా క్వాలిఫై అవుతుంది కదా, దెన్ హీల్ వెయిట్. ఎందుకంటే అప్పుడు ఇండియా క్వాలిఫై అవుతుంది, 6 నెలల గ్యాప్ ఉంది, తారుమారు అయిపోతే అప్పుడు ఈ మైట్ కమ్ ఇన్ ఫామ్. ఇంగ్లాండ్లో ఆడే అనుభవం ఉంది రోహిత్ శర్మకి, ఓపెనింగ్ చేసి రన్స్ కొట్టాడు. ఇందాక చెప్పిన 2024 స్టార్టింగ్లో ఇంగ్లాండ్తో కూడా 2 సెంచరీలు ఉన్నాయి. సో వై హీ వాంట్స్ టు మిస్ దట్ ఆపర్చునిటీ? హీ మైట్ ఎండ్ ఆన్ ఏ హై కెరియర్లో. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చాడు. మేబీ WTC ఫైనల్ కూడా అక్కడ క్వాలిఫై గెలిచి అక్కడ రిటైర్మెంట్ ఇస్తాడేమో. లెట్ హిమ్ టేక్ ఎ కాల్, యూ నెవర్ నో. కానీ ఒకవేళ ఇక్కడ టెస్ట్ సిడ్నీ టెస్ట్ ఓడిపోయినా డ్రా అయినా ఇండియా విల్ బి అవుట్ ఆఫ్ కంటెన్షన్. అప్పుడు ఆల్సో ఐ థింక్ హిల్ బి టేకింగ్ అ కాల్. మేబీ అవుట్ టెస్ట్ అవ్వగానే షూర్ అది అవుతుందని నాకు అనిపిస్తుంది. నోయింగ్ రోహిత్ శర్మ తనతో ఆడే ఇంత IPL 4-5 years ఎక్స్పీరియన్స్, ఐ జస్ట్ ఫీల్ దిస్ ఈస్ వాట్ హీ మైట్ బి థింకింగ్. ఈజ్ అ లెజెండరీ, లెట్ అస్ లీవ్ ఇట్ టు హిమ్. అంటే హీ విల్ టేక్ ఎ కాల్. ఇన్ని మ్యాచ్లు గెలిపించాడు, ఇంకొక మ్యాచే కాదు, జస్ట్ సిడ్నీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. కానీ మీరేమంటారు దీని గురించి? వాట్స్ యువర్ ఒపీనియన్? కమెంట్ బిలో. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఇండియన్ ప్లేయింగ్ 11 మాత్రం సేమ్ ఉండొచ్చని నాకు అనిపిస్తుంది, పిచ్ కండిషన్స్ అవన్నీ చూసుకుంటే. ఎందుకంటే ఇద్దరు స్పిన్నర్లే ఆడతారు ఇండియా. జడేజా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ మంచిగా చేస్తున్నారు, బౌలింగ్ కూడా డీసెంట్ వేస్తున్నారు. ప్లస్ సిరాజ్ ప్లేస్లో ఏమైనా వేరే బౌలర్ ఆడిపిద్దామంటే సిరాజ్ కూడా చాలా మంచిగా వేస్తున్నాడు బౌలింగ్. లాస్ట్ మ్యాచ్ అనుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్ తర్వాత అరే సిరాజ్ అటు ఇటు అని చెప్పేసి, కానీ సెకండ్ ఇన్నింగ్ వచ్చి దుమ్ము లేపేశాడు. మనం చూసాం కదా, 3 వికెట్లు తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ వికెట్ టేకర్స్ కూడా ఇప్పుడు రైట్ నో ఈ సిరీస్లో అలాంగ్ విత్ బూమ్రా. సో అందుకనే సేమ్ ప్లేయింగ్ 11 ఆడతారు, టేకింగ్ దిస్ కండిషన్స్. ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ బ్యాటింగ్ వికెట్. అండ్ ఇంకోవైపు ఆస్ట్రేలియా ఆల్సో విల్ బి కమింగ్ విత్ ద సేమ్ ప్లేయింగ్ 11. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకటే స్పిన్నర్ ఆడతారు, ఇంకో స్పిన్నర్ వేయాలంటే ట్రావిస్ హెడ్ వేస్తాడు. లాస్ట్ మ్యాచ్ తను కూడా వికెట్లు తీసాడు, ఇంకా అది ఎందుకులే మనకు గుర్తు చేసుకోవటం. కానీ సో వాళ్ళకి ఇంజురీ స్కేర్ ఏంటంటే కొంచెం మిచెల్ స్టార్కి కొంచెం లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు బ్యాక్ పట్టుకున్నాడు. కానీ అగైన్ న్యూస్ ఇప్పుడు దాకా ఏంటంటే మిచెల్ స్టార్క్ విల్ కంటిన్యూ, తనకు కొంచెం నిగిల్ ఉన్నా హీల్ ప్లే దిస్ టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియాకి. ఇందాక చెప్పినట్టు ఈ మ్యాచ్ గెలవాలి, అందుకనే మిచెల్ స్టార్క్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ బౌలర్ ఎస్పెషల్లీ ఇలాంటి పిచ్ మీద. సో హీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్. సో ఐఎమ్ హోపింగ్ ఈ మ్యాచ్కి మాత్రం ప్లేయింగ్ 11 రెండు టీమ్స్ ఏమీ చేంజెస్ చేయరు. వెన్యూ విషయానికి వస్తే SCG సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. లాస్ట్ 6 yearsలో 6 టెస్ట్ మ్యాచెస్ ఆడారు ఇక్కడ. అయితే దాంట్లో 4 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయినాయి. దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? దిస్ ఈస్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్. స్లైట్లీ ఇండియన్ పిచ్ లాగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం బౌన్స్ తక్కువ ఉంటుంది. ఇనిషియల్లీ కొంచెం హెల్ప్ ఉన్నా 4th 5th డే బాల్ కాస్త స్పిన్ అవుతుంది. సో అందుకని ఈ పిచ్ మీద ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరంటే నేథన్ లయన్, హైయెస్ట్ వికెట్ టేకర్ అనమాట. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ వన్స్ అగైన్, ఇక్కడ కూడా వికెట్స్ ఎక్కువ ఉన్నాయి. బ్యాటింగ్లో వచ్చేసి స్టీవెన్ స్మిత్కి 4 సెంచరీలు ఉన్నాయి గ్రౌండ్లో. తన హోమ్ టౌన్ ఇది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. అండ్ క్వాజాకి గ్రౌండ్ మీద 100 పైన యావరేజ్ ఉంది, తనకు కూడా 4 సెంచరీలు ఉన్నాయి. కాకపోతే ఈ సిరీస్లో ఎక్కువ ఫామ్లో లేడు తను. సో న్యూస్ ఏంటంటే ఇప్పుడు దాకా కొంచెం గ్రాస్ ఎక్కువ ఇచ్చారంట. సో ఫస్ట్ 2 days బాగా బాల్ మూవ్ అవుతుంది పిచ్, దాంతో 4th 5th డే ఏమో బాల్ టర్న్ అవుతుంది. దాని కారణం ఏంటి తెలుసు కదా, సిచ్యువేషన్ WTC మైండ్లో ఉంది కదా. సో అందుకనే దే వాంట్ దిస్ రిజల్ట్ ఓరియంటెడ్ ఈ మ్యాచ్, అందుకనే అలాంటి పిచ్ ఇవ్వబోతున్నారు. కానీ బట్ స్టిల్ ఫీల్ దట్ దిస్ విల్ సూట్ ఇండియా బెటర్ అన్ని పిచ్చెస్ కంటే ఎక్కువ. సో ఇండియా గేమ్ ప్లాన్ ఏముండాలి? ఇందాక చెప్పినట్టు స్టీవ్ స్మిత్, క్వాజా వీళ్ళు ఇంపార్టెంట్ బ్యాటర్స్. ట్రావిస్ హెడ్ కంటే ఎక్కువ, శామ్ కాన్స్టర్స్ కంటే ఎక్కువ వీళ్ళిద్దరికి తెలిసి బ్యాటింగ్ పిచ్ మీద ఎట్లా ఆడాలి. అందుకనే క్వాజా ఇటు ఫామ్లో లేడు. కాకపోతే ఇండియా ఏం చేయాలంటే విత్ ద న్యూ బాల్ బూమ్రాతో పాటు సిరాజ్ కాకుండా ఆకాశ్ దీప్ ఇవ్వాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్కి చాలా మంచిగా వేస్తాడు. అక్కడ క్వాజాని త్వరగా అవుట్ చేసి ఇన్రోడ్స్ త్వరగా చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. శామ్ కాన్స్టర్స్కి ఎటు బూమ్రా ప్లాన్ చేశాడు, వెనకాల ఫీల్డర్లు ముందే పెడతాం, 3rd man ఫైన్ లెగ్, ఆ షాట్ ఆపేసామంటే తను లాస్ట్ మ్యాచ్ లాగా అవుట్ చేస్తాను బోల్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ ఈ మ్యాచ్, హోమ్ టౌన్ బాయ్ స్టీవెన్ స్మిత్. మీకు గుర్తుంటే పర్త్లో రాగానే బూమ్రా వచ్చి ఫస్ట్ బాల్ అవుట్ చేశాడు. సో స్టీవ్ స్మిత్ రాగానే ఫస్ట్ ఓవర్ బూమ్రాకి ఇవ్వాలి, ఆ ఇన్స్వింగర్ స్టంప్స్ మీద వేస్తే తను అవుట్ చేస్తే ఇండియా కెన్ మేక్ ఇన్రోడ్స్. నేను ఇంకో బ్యాటింగ్లో గేమ్ ప్లాన్ ఏముండాలంటే ఇండియా నీడ్స్ టైం. 20 వికెట్స్ తీయాలి ఆస్ట్రేలియా కంటే మన దగ్గర టైం ఉండాలి. అంటే పాజిటివ్ క్రికెట్ ఆడాలి బ్యాటింగ్లో. గుడ్ బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు స్లో ఆడితే టైం ఉండదు, మళ్ళీ ఈ మ్యాచ్ డ్రా అయిపోయి వెళ్తుంది. సో ఇఫ్ రోహిత్ శర్మ కానీ జైస్వాల్ కానీ పైకి ఎవరైతే బ్యాటింగ్ ఓపెనింగ్ అదే సేమ్ ఉంటే మాత్రము ఫ్లయింగ్ స్టార్ట్ రావాలి. అక్కడ నుంచి టాల్ స్కోర్ కొట్టాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 400+, దాని తర్వాత 20 వికెట్స్ తీయడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో దిస్ షుడ్ బి ద గేమ్ ప్లాన్ ఫర్ ఇండియా మ్యాచ్ గెలవాలంటే. డూ ఆర్ డై, యూ హ్యావ్ టు మేక్ దట్ బ్రేవ్ స్టెప్స్, లేకపోతే మ్యాచ్ గెలుస్తాం కష్టం. సో ప్రెడిక్షన్ విషయానికి వస్తే నాకు ఎందుకో ఇన్నర్ ఫీలింగ్ అనిపిస్తుంది ఈ మ్యాచ్ స్ట్రాంగ్గా కంబ్యాక్ చేస్తారు ఇండియా అని చెప్పేసి. wounded టైగర్
లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అట్లా అయిన తర్వాత ఎవ్రీ పర్సన్ వాంట్స్ టు డూ వెల్ టీంలో, ఎస్పెషల్లీ క్యాప్టెన్కి హిజ్ పొజిషన్ ఈజ్ అట్ స్టేక్. విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి కూడా రన్స్ వస్తే అనిపిస్తుంది ఈసారి స్లైట్లీ. ఇదిగో ఈ కండిషన్స్ కూడా ఇండియాకి సూట్ చేస్తాయి, ఈ పిచ్ కండిషన్స్ అన్ని. అందుకనే ఐ జస్ట్ ఫీల్ ఇండియా విల్ స్ట్రాంగ్లీ కమ్ బ్యాక్. అండ్ మీకు తెలుసా, ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విల్ బి రిటర్న్ విత్ ఇండియా. ఎందుకంటే లాస్ట్ సిరీస్ మనం గెలిచాం కాబట్టి ఈ టెస్ట్ సిరీస్, ఈ లాస్ట్ మ్యాచ్ ఇక్కడ గెలిస్తే మనకి డ్రా అవుతుంది. అప్పుడు ద కప్ విల్ బి టేకెన్ బ్యాక్ విత్ ఇండియా ఓన్లీ. సో ఇవన్నీ జరుగుతాయని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. మరి మీరేమంటారు చెప్పండి? వాట్స్ యువర్ ఒపీనియన్? లెట్ మీ నో. ఇండియా కమ్ బ్యాక్ చేసి స్ట్రాంగ్ వస్తుందా, లేకపోతే ఆస్ట్రేలియా డామినేట్ చేసి WTC ఫైనల్కి క్వాలిఫై అవుతారా? వాట్స్ యువర్ ఒపీనియన్? లెట్ మీ నో. సియా.